అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానములో ఈరోజు యోబు గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాం. మహోన్నత స్థలములను నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని బలమును ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ధ్యానించబో వాక్యము మా హృదయముల భద్రపరచుకొని తగు రీతిగా ఫలించినట్లుగా మమ్మల్ని బలపరచమని, మా మనోన్నతిని వెలిగించమని ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు శివ మెస్సే నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. భక్తిహీనుల యోచన నాకు దూరముగా ఉండునుగాక అని యోబు మరి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు జోఫర్కు. భక్తి శూన్యుల దీపము ఆర్పివేయబడుట అరుదు కదా, వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదు కదా. తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్తవలెను, గాలి ఎగరగొట్టు కొట్టువలెనే ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనను నియమించుట అరుదు కదా. వారి పిల్లల మీద మోపుటెక్క ఎలోహిం వారి పాపములను దాచిపెట్టునేమో అని మీరు చెప్పుకొనుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చునుగాక. వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక. సర్వశక్తుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక. ఎలోహిం జ్ఞానము ఎవడైనా నేర్పునా? పరలోక వాసులకు ఆయన తీర్పు తీర్చును కదా. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగాను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను, సంపూర్ణ సౌఖ్యము నెమ్మదియును కలిగి నిండు ఆయుష్తో మృతి నొందును. వేరొకడు ఎన్నడూ క్షేమమును దాని నెరుగక మనోదుఖము గలవాడై మృతి నొందును. వారిరువురు కూడా సమానముగా మంటిలో పండుకొందురు, పురుగులు వారిని కప్పివేస్తాయి. మీ తలంపులు నేను ఎరుగుదును, మీరు నా మీద అన్యాయముగా పన్నాగములు చేస్తూ ఉన్నారు. భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరు అడుగుతున్నారే. దేశమును సంచరించుచు ఉన్నవారిని మీరు అడిగినట్లయితే ఈ సంగతులు తెలియజేస్తారు కదా, గుర్తు చేస్తారు కదా. అవేవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురు, ఉగ్రత దినమందు వారు తోడుకొని పోబడుదురు. వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాట్లాడగలవాడెవడు? వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయగలవాడెవడు? వారు సమాధికి తేబడుదురు, సమాధి శ్రద్ధగా కావలి కాయబడును. లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి. ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరు నన్ను ఓదార్చ చూస్తూ ఉన్నారా? అంటే మీరు చెప్పే మాటలు నన్ను ఓదార్పు కలిగించేవి కాకుండా, నా తప్పు నేనే తప్పు చేశాను, ఆ తప్పుకు తగ్గ శిక్ష ఎలోహిం వారు నీకు మరి ఆ శిక్ష నీ మీదకి తెచ్చారు అని మరి అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు అని యోబు జోఫర్తో ఈ మాటలను మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నా. ఆమేన్.